చెప్పి మేము కూడా ఊహించరా. కానీ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా ఉంది. వీరు చేసినటువంటి అన్యాయాలు, వీరు చేసినటువంటి అరాచకాలు తిరుమలలో, నాకైతే తిరుమల మీద చాలా నమ్మకం ఉండేది. ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యుడిగా 2015 నుంచి 17 వరకు పనిచేశాను. ఈ మధ్య నేను ధర్మకర్తల మండలి సభ్యులైన తర్వాత కొన్ని ఇంటర్నల్ గా జరిగినటువంటి విషయాలు నా దృష్టికి వచ్చాయి. అది భక్తుల ముందు చెప్తే వాళ్ళ మనోభావాలు బాధపడతాయని నేను చెప్పట్లా, ఇంటర్నల్ గా కరెక్షన్స్ చేసుకుంటున్నాం. అసలు కరుణాకర్ రెడ్డి, నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాములు వారి చేతిలో ఉన్నటువంటి వేలు విరిగిపోతే ఏం చేశారయ్యా మీరు? ఇమీడియట్ గా ఏం చేయాలి తెలుసా? దాన్ని బంగారు వేలు ముహూర్తం కూడా చూడకుండా బంగారు వేలుతో సంరక్షణ వాళ్ళు గ్లౌజ్ వేసేసారన్నా, కనపడకుండా గ్లౌజ్ వేశారు. ఎంత అపచారం, భగవంతుడి పట్ల ఎంత అపచారం. వీళ్ళ ఈ రోజు ధర్మం గురించి దేవుడు విగ్రహం, రాముల వారి విగ్రహం తలనే నరికేయించిన వాళ్ళకి ఇదో పెద్ద లెక్క, చిటికిన వేలు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది వీళ్ళు చెప్తుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. గోమాత గురించి, ధర్మం గురించి ఏందో చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వామి అంట. ఏందయ్య అంత అహంకారం నీకు? కాషాయ వస్త్రాలు వేసుకుంటే నీకు అంత అవహేళన? మీలాంటి వాళ్ళు కరుణాకరానంద స్వామి అంటారు మీరు, ఆయన్ని ఏముంది? ఆల్రెడీ అనేసామన్నా, ఆయన స్వామి అనేదానికి అర్హత కూడా లేదు. ఆయనకి స్వామి అనిపించుకునేదానికి పక్కన పేరు పెట్టుకునేదానికి కూడా అర్హత లేదు. అసలు మీకు ధర్మం గురించి ఎటువంటి స్వామి అంటే అది పవిత్రమైన పదం అన్నా, పవిత్రమైన పదవి. దానికి అనర్హుడు కరుణాకర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కాదు. నాకు అర్థం కాదు, పదే ఆయన అనర్హుడని, ఆయన అన్యమతస్థుడిని చైర్మన్ చేశారని మీలాంటి వాళ్ళందరూ ఎన్నోసార్లు మాట్లాడారు కదా. మరి ఇంత పెద్ద పోస్టు ఇస్తుంటే ఎందుకని అడ్డుకోలేకపోయినా హిందూ సంఘాలు కానీ, లేకపోతే మీలాంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, లేకపోతే చాలామంది ఎందుకు ఆపలేకపోయారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, ఈనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ. ఒకవేళ కరుణాకర్ రెడ్డి నిజంగానే అన్యమతస్థుడు అయితే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులేదు. ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని దేవాలయాల మీద ధ్వంసం జరిగాయి, ఎన్ని దేవాలయ ఆస్తుల మీద ధ్వంసం జరిగాయి, దేవతా విగ్రహాలు చెవి ముక్కు నరికివేయడం జరిగింది, అంతర్వేదిలో పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది, రామతీర్థంలో రామువారి శిరస్సు నరికేస్తారు. ఇవన్నీ జరిగితే పిచ్చోడు చేసినారంటారు. అంటే పిచ్చోళ్ళకి హిందూ దేవతలు, దేవతా విగ్రహాలు, రథాలు మాత్రమే కనపడతాయా? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మీరు ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాలు కించపరిచే విధంగా మీరు వ్యవహరించారు 5 సంవత్సరాలు. దానికి ఫలితం అనుభవించారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, కరుణాకర్ కాదు భానుగారు, వాళ్ళు ఏ ఫలితం అన్నా అనుభవించని, వాళ్ళకు 11 సీట్లు రాని, 0 రాని, వాళ్ళకి అధికారం రాని, అధికారం రాకపోని, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? హిందూ మత విశ్వాసాలు, వెంకటేశ్వర స్వామి భక్తి విశ్వాసాలు, తిరుమల పవిత్రత, ఈ దుష్ప్రచారాలు జరగకుండా పనిచేయడం, వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళు ఎజెండా తీసుకుంటున్నారు? మొన్న నేను మీతో ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పాను, నేను ఆ రోజు మీరు డిబేట్లో మాట్లాడారు. 2-3 రోజులు ఊదరగొట్టే ప్రచారం చేశారు కదా, హిందూ ధర్మ రక్షకుడు మా జగనన్న అని బొమ్మలేసి, మెడలో దండలేసి, బొట్లు పెట్టి, బోనాలు పెట్టి, అరే ఎంత ప్రచారం చేశారు. వీళ్ళేమో హిందూ ధర్మ రక్షకుడు కాదు భక్షకుడు, హిందూ ధర్మ రక్షకుడు కాదు భక్షకుడు. ఈరోజు నేను కాదు, కొన్ని లక్షల మంది మీరు ఓపెన్ బ్యాలెట్ పెట్టమని చెప్పండి, తెలుస్తుంది రక్షకుడా భక్షకుడా అని చెప్పి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు రక్షకుడు అని. ఆయనకి రక్షించే వాళ్ళని ఏదైనా ఆయన దేవుడు అనుకుంటాడు కానీ ప్రచారం లేదు. దాని మీద ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, ఓటింగ్ పెట్టమని చెప్పండి, యూట్యూబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఛానల్లోనే పెట్టమని చెప్పండి. ఎవరు నమ్ముతారో తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 5 కోట్ల మందిలో, ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మందిలో చాలా మంది ఈరోజు తెలుసు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి, అంటే నేను ఫ్యామిలీ విషయాలు మాట్లాడను. ఇప్పటి వరకు కరుణాకర్ రెడ్డికి నేను చెప్తున్నా, నువ్వు ధర్మము న్యాయము అంటున్నావే, నువ్వు ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నువ్వు చెప్పకూడదా జగన్మోహన్ రెడ్డికి, అయ్యా సతీ సమేతంగా రావాలి, స్వామివారికి పట్టు వస్తుంది అంటే పక్కన దంపతులు ఉండాలని చెప్పే ధైర్యం లేదా నీకు? ఇది మనం చాలా సార్లు మాట్లాడాం, ఇది మనం చాలా సార్లు మాట్లాడాం. జనం కూడా అదే, అందుకనే కాదు ఇవన్నీ మనం మాట్లాడాం. జనం కూడా ఏమన్నా అర్థం చేసుకోబట్టి ఆయనకు వ్యతిరేకంగా బటన్ నొక్కారు. కానీ అది కాదు ఇక్కడ పాయింట్. ఆయనేమో ఒక కథ చెప్పాడు, 3 నెలల్లో 100 గోవులు చనిపోయినాయి అని.
వాళ్ళ కరపత్రంలోనేమో హెడ్డింగే దారుణంగా పెట్టారు, గోశాల గో వధశాల అని. అది అంతకంటే దారుణం కొట్టలేదు. నేను ఇప్పుడు మీరేమో సవాల్ చేశారు ఆయనకి, నిరూపించలేకపోతే ఏదో సన్యాసం తీసుకుంటావు రాజకీయ సన్యాసం తీసుకోండి ఏదో అడిగారు మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, అసలు ఎన్ని గోవులు చనిపోయినాయి ఈ 3 నెలల్లో? అనారోగ్య రీత్యా, వయసు రీత్యా, ఇన్ఫెక్షన్ రీత్యా ఖచ్చితంగా ఏ గోశాల అయినా సరే గోమాతలు మరణిస్తుంటాయి, చనిపోతుంటాయి. దాని రికార్డ్స్ ఈ రోజు మేము చెప్పాము. రేపు పూర్తి వివరాలు, రేపు ఉదయం నేను కూడా రేపు గోశాలకు వెళ్తున్నా, తిరుపతి గోశాలకి. పూర్తి వివరాలు, ఎందుకంటే స్టేట్మెంట్ నేను ఒకసారి మాట్లాడే ముందు పూర్తి వివరాలు, ఎందుకు చనిపోయి, ఎక్కడ ఇన్ఫెక్షన్ జరిగింది, మా దగ్గర రికార్డు ఉంటుందన్న. ఈ మారుగా ఎక్కడెక్కడ ఏ షెడ్ లో ఎన్ని గోశాలు ఏమో